మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. తెలంగాణ సమాజ స్థాయిలో మరోసారి ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తూ కేసీఆర్ నిజస్వరూపంలో ఇప్పటికే కలుసుకుని మీకు మరోసారి నీటిపారుదల విషయాలు కేసీఆర్ కాళేశ్వరం తెలంగాణ ఆవిర్భావం ఈ సమస్యల మీద ఈ వాస్తవాల మీద మరోసారి మీరు ఎందుకంటే కాళేశ్వరం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో నేను 15 ఎపిసోడ్స్ పెట్టాను. అది బహుశా ప్రజలు చూసినారు, మీడియా చూసినారు. కానీ ఇవాళ ప్రచార ఆర్భాటాలతో లీకుల వార్తలతో మీడియా ముందుకు కూడా రాకుండా ప్రతిపక్షాల ముందు అసలే రాకుండా ఆహ్వానించకుండా పిలవకుండా సంప్రదించకుండా ప్రజల ముందు మాట్లాడకుండా పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చిన మొదటి కేసీఆర్ గా దోపిడీని దాచుకోవడానికి వాస్తవాలను కప్పిపుచ్చడానికి ఈ అధికారులు ఇస్తారు. ప్రతి ప్రాజెక్ట్ నుంచి మీ ఓపికకు పరీక్ష పెట్టాలని అనుకోకండి దయచేసి. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలని మనసారా కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తాను. జనయజ్ఞ ప్రాజెక్టులు అయితే గంగలో కలిపారు. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు మరొక అంశం చెప్పాలి. తెలంగాణ రాకముందు ఆర్టీఎస్ గురించి చాలా గొప్పగా మాట్లాడండి. తెలంగాణ గురించి ఎందుకంటే నేను చేసినవే కదా, ఇక అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం. అది కడుతుంటే ఇప్పుడు కడుతుంటే ఏం చేస్తున్నాడు ఆర్టీఎస్? కళ్ళు మూసుకున్నాడా? కేంద్ర ప్రభుత్వంతో లేఖ రాస్తే సరిపోయిందా? మరి జగన్ తోటి దోస్తీ ఎందుకు? ఒకవైపు తెలంగాణ హక్కులను కాలరాస్తూ తెలంగాణ రైతులకు నీళ్లు రాకుండా చేసేటువంటి దుర్మార్గపు చర్యలు చేపడుతున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నీకు దోస్తారా ఎందుకు అనే మాట అడుగుతున్నా. మీ ఇద్దరి మధ్య ఉన్నదేందయ్యా? నాకు అర్థం కాలేదు. ఇద్దరి మధ్య ఏమున్నది? ఎందుకు ఉండాలి? రాష్ట్ర ప్రజలు ముఖ్యమా లేకుంటే మీ స్నేహితం ముఖ్యమా? స్నేహితుల్లో అంతర్యమేమిటి? ప్రశ్నించాల్సిన సమాధానం కాదా? ప్రజాస్వామ్యం కాదా? ప్రజలకు చెప్పలేమా? ఈరోజు చాలా విషయాలు వచ్చాయి. ఇది మీకు అన్ని డీటెయిల్స్ పంపుతాను. ఇప్పుడే ఏదో మొన్న ఏదో 40 లక్షల ఎకరాలకు 50 లక్షల ఎకరాలకు ఇంకో వార్త దీంట్లో 55 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇస్తారు. దాని వివరాలు ఒక్కటే విషయం. చూడండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చర్చలు మొదలుపెట్టిందట. డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది డిపార్ట్మెంట్స్ విత్ ది ప్రాజెక్ట్స్ and they have to come to a conclusion how much water to be released in which project and how much. Fine. సంవత్సరం చేస్తుంటాం. నేను కాలేదు. ఇవి లీకుల ద్వారా వచ్చింది ప్రజలు. దీంట్లో ఏంటి? ఎస్ఆర్ఎస్పిలో 9,65,000 ఎకరాలు మొదటి దశ. అది ఎప్పుడో 1974లో ప్రారంభించిన ప్రాజెక్ట్. ఎస్ఆర్ఎస్పి 2 3,72,000. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో 4,40,000 ఎకరాలకు రెండవ దశకి ఇచ్చే దాంట్లో పనులు మొదలుపెట్టి దాదాపు 3 లక్షల ఎకరాల వరకు పూర్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఫ్లడ్ ఓకేనా ఒక 20,000 ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడింది. ఇప్పుడు దేవాదుల 2 లక్షల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు పాతది 60,000 ఎకరాలకు, మిడ్ మానేర్ ఇప్పుడు కొత్తగా ఎనుకల నుంచి తీసుకొచ్చే నీళ్ళలో మిడ్ మానేర్ కింద 52,000 ఎకరాలు. అదేవిధంగా నిజాం సాగర్ పాత ప్రాజెక్టు 1,75,000 ఎకరాలు. గుత్పా అలీసాగర్ లిఫ్టిగేషన్ ఎస్ఆర్ఎస్ మీద మొట్టమొదట తీసుకొని స్టెబిలైజ్ చేసి ఆయకట్టుకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2008, 2009. జూరాల ఇది ఎప్పుడో ప్రారంభించిన
మట్టాన్ని సాధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. దాని వివరాలు తర్వాత వెళ్దాం, అవసరం లేదు. అట్లాగే నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు కృష్ణా వరదల మీద ఆధారపడి పెండింగ్ లో ఉంటే 2004 నుంచి 2009 లోపల ప్రారంభించి ఇవాళ దాదాపు నెట్టెంపాడులో 1,40,000, భీమాల 2 లక్షలు, కల్వకుర్తిలో 3.5 లక్షలు, కోయిల్ సాగర్లో 54,000 ఎకరాలు. ఇది కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టు జనైకేంద్ర భాగంగా. ఇది కాకుండా నాగార్జున సాగర్ కొత్త ప్రాజెక్టే 6,58,000 ఎకరాలు. ఏఎంఆర్పి 2004 ముందు ప్రారంభించిన పురోగతి చెందకుంటే 2004 తర్వాత సుమారు 2,68,000 ఎకరాలకు ఇచ్చిన దాఖలాలు కనుక కనపడితే మొట్టమొదటిసారిగా నాగార్జున సాగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాలువలు సరిగ్గా లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 2,220 కోట్ల రూపాయల సహాయాన్ని తీసుకొని ఆధునీకరించి పూర్తి స్థాయి నీళ్లు తెప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయితే వీటి ద్వారా 37,19,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో పూర్తి చేసినాయి, కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టి, కాంగ్రెస్ పార్టీలో పురోగతిలో ఉన్నాయి. ఇది అయితే ఇంకా మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర, దాదాపు 14-15 సబ్జెక్ట్ కరెక్షన్. దాంట్లో మొత్తం 4,02,000. ఈ 4,02,000 ఎకరాలు ఎక్కడున్నాయి? ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, ఖమ్మం నుంచి నల్గొండ ఈ చివరి వరకు ఇవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. వీటిల్లో నీళ్లు వస్తే ఆ సందర్భంగా ఈ 4 లక్షలు ఇస్తే ఎంత అవుతుందయ్యా? 37,02,000, 37,19,000, 4,02,000 ఎంత అవుతుంది? 41,21,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ 2021లో నిన్నగాక మొన్న సమీక్ష చేసి ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి నేను తెలియజేస్తాను. నేను చెప్పట్లా, డిపార్ట్మెంటే చెప్తుంది, వ్యవస్థ చెప్తుంది. ఇందులో ఏదైనా కొత్త ప్రాజెక్టు ఉన్నానే సిగ్గుచేటు కదా? ఏం మాట్లాడతారు కేసీఆర్? కేసీఆర్ మొదలుపెట్టి 4 ప్రాజెక్టులు ఏంటో తెలుసా? కాళేశ్వరం అది కమిషన్ల ప్రాజెక్టు, దానికి వస్తాను, డీటెయిల్స్కి వస్తాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిబేట్, ఎనీ డిస్కషన్, ఎనీ వే. నాట్ ఓన్లీ విత్ ది సీఎం, బికాస్ హీ విల్ నెవర్ కమ్ ఎనీవే. He faced me and ran away. And I can face his engineers. I can face the Indian engineers all over the country. I can face the world engineers who are experts. I will definitely debate whether KCR is doing the right thing or not. I will come to that sector. అది కాకుండా అయితే పాలమూరు రంగారెడ్డి ఏం మాట్లాడాడే? 60,000 కోట్లు అన్నాడు, సంవత్సరంలో పూర్తి చేస్తాడు. మొక్కలు ఎక్కడ పెట్టుకుంటాం? ఎక్కడుంది ప్రాజెక్టు? వచ్చిందా? ఎన్ని వేలు ఖర్చు పెట్టాం? ఎన్ని నీళ్లు పంపు చేశాం ఇప్పటి వరకు? అదేవిధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో అన్నాడు, ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా? ప్రస్తుతం రాలేదే. ఇంకోటి, మేము కందర్పల్లి అంటే హైడ్రో పవర్ 380 మెగావాట్లు ఉచితంగా వచ్చే కరెంటు స్థానాన్ని ఇచ్చిపెట్టి 21 టీఎంసీల గోదావరిలో నిల్వ సామర్థ్యాన్ని వదులుకొని ఎక్కడికి వచ్చిండు? తుపాకులగూడెంకి వచ్చి 9 టీఎంసీల నిల్వతోటి 7 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు పూర్తి కాకుండా ఉండే వాస్తవాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే 4 ప్రాజెక్టులు, ఈ 4 ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక సుఖ రాలేదు. 4 ప్రాజెక్టులు రాకపోతే మరి ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 97,336 కోట్ల 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎప్పటి వరకు? 2020 మార్చి 30. ఎందుకంటే గవర్నమెంట్ ఫిగర్స్ బయట రాలేదు కదా, మేమేదో తీసుకున్నాము. కానీ ఈ 21 మార్చి ఈ సంవత్సరం అయితే ఇంకా ఇంతవరకు ఎవరికి తెలియదు. మహా అయితే ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, అంటే 1,07,000 కోట్లు ఖర్చు. 1,07,000 కోట్లు ఎక్కడెక్కడ పెట్టారా?
దాదాపు ఈ 4 ప్రాజెక్టుల మీదనే మార్చి 31, 2020 వరకు 76,000 కోట్లు అయితే ఈ సంవత్సరం మరో 10,000 కోట్లు ఖర్చు పెడితే 86,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీరు రాకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితులు సృష్టించి నేను మొదలు 13 పాయింట్లు పెట్టాను. ప్రచార ఆర్భాటాలతో వాస్తవాన్ని తప్పలేదు, కల్పించలేదు. సిగ్గుచేట్ కదా. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు 35,000 కోట్లు ఖర్చు పెట్టి పైన చెప్పిన ప్రాజెక్టులన్నీ ప్రారంభించి పూర్తి చేసి ఆధునీకరించి దాదాపు 40 ఇప్పుడు ఇచ్చే నీళ్ళన్నీ కూడా 41 లక్షల ఎకరాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించి ప్రోత్సహించి అంతకుముందు పూర్తి చేసిన ప్రాజెక్టులు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టులు కూడా ఇచ్చేది. ఇంకా దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే బాలయ్య ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్రంలో జనవనరుల గురించి నాకు బాధ్యత చెప్పారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయడానికి రైతులకు నీళ్ళు అందించడానికి నా వంతు కృషిగా నేను చేసి కాబట్టి నాకు వాస్తవాలు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని మాట చెప్తున్నాను. ఆరోపణలు కానే కాదు. ప్రజల విషయంలో ఎవరు తప్పుదారి తొక్కినా అవాస్తవాలు ముందుంచిన శిక్షార్హం లేదన్నమాట. మరి ప్రజావేదికల ద్వారా రావాలి, ప్రజల నుంచి రావాలి, న్యాయస్థానాలు చెప్తాయి, శిక్ష పడక తప్పదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమయ్యా ఇది ఇలాంటి 86,000 కోట్ల రూపాయలు పెట్టి 4 ప్రాజెక్టులు పెట్టి ఒక్క చుక్క నీళ్ళు అన్నమాట. ఏది కాలేజీలో సుందీర్గా అన్నారు. ఎక్కడయ్యా చర్చకు వస్తావా ఇవన్నీ చూపెట్టండి. ఇవాళ ఆదరగా ఎక్కడన్నా చెప్పాడా, సమీక్షించాడా నీళ్లు పంపు చేస్తామని? మేడిగడ్డ దగ్గర పంపింగ్ మొదలు పెట్టాడు. మేడిగడ్డ నుంచి సుందీలకు అన్నారని పడుతుంది. ఇప్పుడు సుందీలకు వస్తుంది, సుందీల నుంచి అన్నారు. సరే మేడిగడ్డ దగ్గర నీళ్ళు వస్తాము. కానీ ఎల్లంపల్లిలో ఇప్పటికే 10 టీఎంసీల నీళ్లున్న మాట వాస్తవం కదా. ప్రతి సంవత్సరం ఎల్లంపల్లికి పైనుంచి 170 టీఎంసీల నీళ్ళు వచ్చింది వాస్తవం కదా. గత సంవత్సరం 270 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి కదా. కింది నుంచి రావాల్సిన అవసరం లేదు కదా. నీకు మిడ్ మార్కెట్లో ఎన్ని ఉన్నాయి? దాదాపు 24 టీఎంసీలకు 12 టీఎంసీలు ఉన్నాయి. లోయర్ మార్కెట్లో 24 టీఎంసీలకు 12 టీఎంసీలు ఉన్నాయి. 12 అంటే ఈ మిడ్ మార్కెట్ నింపడానికి, ఎల్ఎంపీ నింపడానికి ఎల్ఎంపల్లి నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉండగా కూడా అది కూడా వర్షకాలంలో ఇప్పటికీ దాదాపు 1,600 క్యూసెక్లు ఎల్లంపల్లికి వస్తుండగా కింది నుంచి తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తున్నా చెప్పడానికి సిగ్గుండాలి. నీవు నింపే నీళ్లు వచ్చే 2-3 రోజుల్లో ఎల్లంపల్లిలోకి వస్తే గోదావరిలో గంగలో కలిసిపోతాయనే విషయం నీకు తెలుగా? గత సంవత్సరం పోలేదా? అంతకుముందు పోలేదా? ఇప్పుడు పోవా? కడెం నుంచి కానీ గోదావరి ఎస్ఆర్ఎస్ నుంచి కానీ ఎల్లంపల్లికి వచ్చే నీళ్లను సక్రమంగా వాడుకునే పరిస్థితి మొదలు చేసినట్టయితే లిఫ్ట్ లేదు. ఎప్పుడు లిఫ్ట్ చేస్తావు? వర్షాకాలం అయిపోయిన తర్వాత, నవంబర్ డిసెంబర్ తర్వాత, ప్రవాహాలు ఆగిన తర్వాత అవసరం అనుకుంటే కింది నుంచి నింపాలి. అప్పుడు ఎందుకంటే నీళ్ళు రోజుకు 1 టీఎంసీ కూడా రాదు. డేటా ఉంది, చూపెడతాను. నీకు నవంబర్లో ఎంత వచ్చింది, డిసెంబర్లో ఎంత వచ్చింది, జనవరిలో ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది, మార్చిలో ఎంత వచ్చింది. 1 టీఎంసీ కూడా పంపు చేసుకోలేని పరిస్థితుల్లో 2 టీఎంసీల కెపాసిటీతో మొదలుపెట్టి 3వ టీఎంసీకి మరో 20,000 కోట్లతో పనులు ప్రారంభించే నీచ సంస్కృతి నీది కావాలనుకున్నారు. ఏం మాట్లాడతాడు? సమాధానం చెప్పాడు. మీకందరికీ సాఫ్ట్ కాపీలు ప్రాజెక్ట్ వైజ్ 70 ఖర్చు అయింది. ఎన్ని ఎకరాలు ఉన్నది ఇప్పుడే పంపిస్తాను. ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా మీకు పంపిస్తాను. దాచుకోవాల్సిన అవసరం లేదు. దోచుకునేటోడు దాచుకుంటున్నాడు తప్ప మేము దాచుకోవాల్సిన అవసరం లేదు. రమ్మని ఇది కాళేశ్వరం మాట, నీళ్ళ మాట, గోదావరి నీళ్ళ మాట. ఎవరు కాటన్ సార్, అతను కాటన్ మించినవాడు. ఇరిగేషన్లో కాటన్ మించినవాడు సార్, విశ్వేశ్వరయ్యని మించినవాడు, కేఎల్ రావును మించినవాడు కేసీఆర్ గారు. అందులో ఒకదాకైనా వైద్య విషయంలో ఫ్యాక్సీని మించినవాడు. అమెరికా అధ్యక్షుడికి అడ్వైజర్గా ఉన్న ఫ్యాక్సీ
చాలా ఉన్నాయి చెప్పడానికి. ఏ ఫీల్డ్ అయినా ఉన్నాడు. 70 పుస్తకాలు అది ఏమైనా మీరు ఎన్ని చదివారు బాబు? మీరు ఎన్ని చదివారు మీ జీవితంలో ఎప్పుడు? అంత ఇది ప్రశ్న బాగుండదు, ప్రశ్న బాగుండదు కదా, బాగుండదు. నేనైతే చదవలేదు. 2 చేతులు దండం పెట్టి నిజం చెప్తాను. నాకంత ఓపిక లేదు, నాకంత తెలివి లేదు, అంత ఉపలాటం లేదు. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నీచ చరిత్ర. అంతేనా? ఐ కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఐటమ్. మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. కాళేశ్వరం 1 ఎకరం అంటున్నారు. శ్రీరామ్ సాగర్ నుంచి వాటర్ లేదు, ఆయకట్ట స్థిరీకరణ కానీ కాకతీయ కాలువ స్థిరీకరణ అవన్నీ చేసింది కాళేశ్వరం వాటర్ నుంచి వస్తాయి కదా. మీరు నమ్ముతున్నారు కదా, మీరు నమ్మి ఆ మాట మాట్లాడుతున్నారు. అందుకే వాస్తవాలు బట్టి చూడండి, తెలుసుకోండి, ఆ తర్వాత ఇలా మాట్లాడండి. నేను కళాఖండిగా, ఒక ఇరిగేషన్ మంత్రిగా, ఇంజనీర్గా పనిచేసిన వాడిగా నేను చెప్తా ఉన్నాను. నన్ను ఖండించండి. డేటా తీసి ఎట్లా వస్తుందా నీళ్ళు? నువ్వు ఒక్క చుక్క కూడా మీదికి వస్తలేదు. కాళేశ్వరం నీళ్లు మీదికే వస్తలేవు. గత సంవత్సరం ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఎప్పుడు నింపుతావు? ఆ నీళ్లు ఎక్కడ పోతున్నాయి? గతంలో కాకతీయ కాలం నుంచి అంత ఆయకట్టు లేకుంటే ఇప్పుడు జరుగుతుంది కదా. అరే మీరు బాగున్నారే. ఎస్ఆర్ఎస్పీ 2 ఏంటి? అదే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ఏంటి? ఫేజ్ 2 ఏంటి? ఎవరు చేశారు? స్థిరీకరణ చేశామని స్థిరీకరణ ఆయన చెప్పింది మీరు నమ్ముతున్నారు. అంతే కదా, మా దురదృష్టం అది. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ ఎల్లంపల్లి నుంచి వచ్చాయా? ఎస్ఆర్ఎస్ నుంచి డైరెక్ట్ వచ్చిందా? ఎస్ఆర్ఎస్పీ ఎగువ నుంచి ఫ్లడ్ కెనాల్లో వచ్చినాయా? లేకపోతే కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళు వచ్చినాయా? అందుకే సాంకేతిక విషయాలు, సాంకేతిక పరంగా చర్చించడానికి ముందస్తుగానే ఈ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులైన ఇంజనీర్లు కానీ, దేశంలోని నిపుణులైన ఇంజనీర్లు కానీ, ప్రపంచంలోని నిపుణులైన ఇంజనీర్లతో నేను మాట్లాడతానని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రమ్మనండి, మాట్లాడతానండి కేసీఆర్. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే కేసీఆర్ వచ్చి మాట్లాడతానండి. ఎందుకు 86,000 కోట్లు దీంట్లో పెట్టి ఒక చుక్క నీరు రాకుండా ప్రజలకు అన్యాయం చేసి భూతత్వంలో చూపించి నీళ్లను చూపెట్టి సెంటిమెంట్ తోటి నాటకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని ప్రజలకు తెలవడానికి వాస్తవాలతో పొందాలని చెప్తున్నాడు. చర్చకు రమ్మనండి, రాడే. నేను వినలే చర్చకు. 45 ప్రాజెక్టులు చర్చ పెట్టాం. ఆయన వచ్చాడు కదా ఒక మేజర్ టీవీ ముందు. ఎందుకు దాపరికం దానికి దోచుకుంటున్నాడు కాబట్టి దాపరికం. అదే నేను చెప్తాను. ఇక చూడండి, ఇంకా మిగతా క్వశ్చన్ మనం చెక్ చేద్దాం. ఇది పోవాలి. తర్వాత ఇది చెప్తున్నాం. మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ చాలా గొప్ప ఆలోచనలు వచ్చినాయి. ప్రపంచంలో ఎవరికి రాలేదు. ఏమై తెలుసా? 4,358 కోట్లు ఎక్స్పెండిచర్. ఎన్ని చెరువులకు? 21,436 చెరువులు బాగు చేసుకుంటాం. ఓకే, చెరువుకు దాదాపు 20 లక్షల పైసలు, 20,33,000 సగటున ఖర్చు పెట్టింది. ఈ ఆయకట్టు ఈ చెరువుల కింద 15 లక్షలు. ఇది తరతరాల నుంచి వచ్చింది. ఏది కాకతీయుల కాలం నుంచి, నిజాం కాలం నుంచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో ఇవన్నీ చెరువులు వస్తున్నాయి. ఇక కొత్తగా చేసిన చెరువులు ఎక్కడా లేవు. కొత్తగా చేసినవి తెలంగాణ ప్రాంతంలో 1971-72లో కమాలుద్దీన్ గారు జనగామలో ఒక కొత్త రిజర్వాయరు. అదేవిధంగా 1962-63లో చలిబాబు ప్రాజెక్టు వరంగల్. ఈ 2 కొత్తవి తప్ప ఇంకో కొత్త చెరువులు తవ్వలేదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. లిఫ్ట్ ఇరిగేషన్ తర్వాత కాలం కూడా కొన్ని వచ్చాయి. కాలం చెరువుల సంగతి. అయితే ఈ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుందో తెలుసా? ఎకరానికి 15 లక్షల ఎకరాలకు ఈ చెరువుల కింద ఉన్న ఒక ఎకరానికి 29,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఓకే, పర్వాలేదు, చెరువులు బాగా. ఎన్ని నీళ్ళు వస్తాయా? ఇలా డీసిల్టింగ్ చేసి మట్టి తీస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా. మట్టి నీళ్ళు ఎన్ని వచ్చాయి? 20,000 ఖర్చు పెడితే వాళ్ళ లెక్కల ప్రకారం
ఇవన్నీ కరెక్ట్ అయితే దయచేసి చేస్తే చూస్తే వాస్తవాలు రికార్డు చేసుకోగలిగితే ఓకే చేస్తే 8.42 టీఎంసీ నీళ్లు అదనంగా వస్తాయని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఒక టీఎంసీకి ఎన్ని ఎకరాలు వాడుతుందో తెలుసా? 10,000 ఎకరాలు. 10. 6 నుంచి 8, 10 వరకు మనం 6.5 చేస్తాం. సగటున 10. తర్వాత స్ప్రింక్లర్స్ ఇంకేదైనా చేస్తే 6.5 చేస్తే ఎక్కువ 10,000. మనం సగటులో తీసుకుంటే 10,000. అంటే 8 టీఎంసీలకు 10,000 చొప్పున 8,000 ఎకరాలు అయితే 80,000 ఎకరాలు. అదనంగా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే దానికి 4,358 కోట్లు ఖర్చు. నేను వద్దట్లేదు. కానీ ఇలా దోపిడీ ఉన్నది ఏంటి? ప్రజలు తెలుసుకుంటున్నారని ఫేజ్ 1 ఫేజ్ 2 లో టక్ చేస్తున్నాడు. ఫేజ్ 3 ఫేజ్ 4 లో కొద్దిగా మెలవ చేసి తప్పించుకున్న దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడమని దమ్మడు. ఇగో ఇది కేసీఆర్ గారి నిర్వాహకం. నీటిపారుదల విషయంలో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న విషయం. ఇంకోరికి ఇచ్చాడు ఇంకా ఈ వీటితో ఏంటంటే కాళేశ్వరంలో కొండపోచమ్మ నుంచి 3 లక్షల నీళ్లకు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఇప్పుడు 3 లక్షల ఎకరాలు. 3 లక్షలా? అది కూడా కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళా? ఓకే ఇస్తావు. దాని కింద నీకు డిస్ట్రిబ్యూటర్ అయినా పిల్లకాలలో అయినా ఆయకట్టు ఏర్పాటైందా? ఎందుకు మాట్లాడతారయ్యా? ఇది సాంకేతిక విషయం అయ్యా. కొండపోచంలో నీళ్లు చూడగానే జనమంతా నీళ్ళు వచ్చిన సపడపోతున్నా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఎల్లపల్లి నుంచే కదా, గోదావరి నీళ్ళే కదా. నువ్వు ఎవరికి చెప్పకుండా సమీక్ష లేకుండా ఎందుకు స్టార్ట్ చేసినావు తెలుసు కదా. నిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పాపం ఆ ఏరియాలో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. ప్రాణహితలో గత సంవత్సరం నీళ్ళు ఎన్ని వచ్చినాయి తెలుసా? ఒకరితో జాతీయ 1,200 టీఎంసీ. అంతకుముందు సంవత్సరం 1,250 వచ్చినట్టు కొత్త తగ్గినది. నిన్న న్యూసే వార్తలు మీ వార్తా ప్రసారాలు నేనే కొత్తగా నా బుర్రలో పుట్టింది కాదు. అంటే 9 గంటల దగ్గర నీళ్లు వస్తాయి కదా. మేడిగడ్డ దగ్గర ఇంకా వేరే వచ్చి కొత్త కలిసేది కాదు కదా. ఆడ విలువలకి ఇంటికి వచ్చినవా? ఇంకా ఉన్నాయి చాలా మాట్లాడదు. అందుకోసం ప్రజలను మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, అవాస్తవాలతో దోపిడీని దాచుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శేష జీవితం మొదటి నుంచి చెప్తున్నాడు చెల్లపల్లి జైలు. ఈ పాపాలకు పరిహారం నీ శేష జీవితం చెల్లపల్లి జైల్లోనే అన్నమాట స్పష్టంగా తెలంగాణ ప్రజలు నిరూపిస్తారు. ఇది దీన్ని దాచలేదు. ధన్యవాదాలు సార్. మీరు ఆర్టీఎస్ గురించి అంటున్నారు. తుమ్మిల ఏర్పాటు చేస్తున్నాయి కదా, తుమ్మిల ద్వారా అలంపూర్ ఆయకట్టు మొత్తానికి స్థిరీకరణ ఇస్తున్నాం. మొత్తం మనకు వాటా ప్రకారం తుమ్మిల ఎత్తిపోతల ద్వారా టీఎంసీలు అన్ని కూడా తీసుకుంటాము. 90,000 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు మొత్తం స్థిరీకరిస్తామని చెప్తున్నాం. కొత్త మాట మాట్లాడుతున్నావా? కొత్త మాట